హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు దేవి వ్లాగ్స్. నేను ఈ వ్లాగ్లో ఈ మధ్య బయటికి వెళ్ళినప్పుడు చేసిన చిన్న షాపింగ్, అలాగే నా రొటీన్ వ్లాగ్ని షేర్ చేస్తానండి. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ ఈ గ్రీన్ కలర్ గాజులండి, నాకు ఫేవరెట్ కలర్ అనమాట. సో నేను గ్రీన్ కలర్ గాజుల్ని ఎప్పుడు ఎక్కువగా తీసుకుంటాను. మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే, ఎప్పుడైనా మన చేతి సైజ్ కంటే కొంచెం చిన్న సైజ్ తీసుకొని అటు ఇటు సైడ్ బ్యాంగిల్స్ వేసుకున్నట్టయితే మీకు గాజులు త్వరగా చెల్లిపోండి, చాలా రోజులు వస్తూ ఉంటాయి. సైజ్ కొంచెం తక్కువ తీసుకుంటాం కాబట్టి షాంపూతో కానీ, లేదంటే సబ్బుతో కానీ, లేదా ఆయిల్ ఏదైనా మాయిశ్చరైజర్ చేతికి రాసుకుని బ్యాంగిల్స్ని జాగ్రత్తగా ఎక్కించుకోవాలి. అలాగే గాజులు కానీ, ఏదైనా రోల్డ్ గోల్డ్ ఏదైనా ఆర్నమెంట్స్ తీసుకుంటే వాటికి ఇచ్చిన జిప్ లాక్ కవర్స్లో కానీ, లేదంటే బాక్సెస్లో కానీ పెడితే ఎక్కువ రోజులు షైనింగ్గా ఉంటాయండి. నేను ఈ గాజులు తీసుకుని ఆల్మోస్ట్ 8 years అయింది. ఇప్పటి వరకు కూడా అవి అలానే ఉన్నాయి. అలాగే ఒక పేపర్ పైన మన దగ్గర ఉన్న కొత్త చీరల కలర్స్ కూడా రాసి పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్లో ముందే పెట్టుకుంటే ఇలాంటి గాజులు షాపింగ్ అవి చేసినప్పుడు మనం వెతుక్కోక్కర్ లేకుండా మన హ్యాండ్ బ్యాగ్లోనే ఉంటుంది కాబట్టి చూసి కలర్స్ అన్నీ ఒకేసారి తెచ్చుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ వేస్తున్నానండి. ఇక్కడ నేను క్యారెట్ ఇడ్లీ వేస్తున్నాను. నేను ఆల్రెడీ లంచ్లోకి క్యారెట్ ఫ్రై అయితే చేశాను. నేను దాన్నే స్టఫింగ్ చేసి ఇడ్లీ అయితే వేస్తున్నాను. ఒక పక్కన నేను ఇడ్లీ వేస్తున్నాను. ఈ స్టఫ్డ్ ఇడ్లీ మా అమ్మాయి కోసం స్పెషల్గా చేస్తున్నానండి. పిల్లలకి ఎంత వీలైతే అంత ఎక్కువ క్యారెట్ పెట్టడం మంచిది. లాంగ్ డిస్టెన్స్లో ఉండే బోర్డ్ని చూస్తూ చాలాసేపు ఉంటారు కాబట్టి వాళ్ళ ఐస్ అనేది బాగా ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి స్కూల్లో. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్, టీవీ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వీలైనంత ఎక్కువగా విటమిన్ ఏ ఉండేటటువంటి క్యారెట్, పపాయ లాంటివి రెగ్యులర్గా వాళ్ళకి ఇస్తూ ఉండాలి. చిన్నపిల్లల్లోనే కదండి, పెద్దవాళ్ళకి కూడా ఐ స్ట్రెయిన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఫోన్ ఒక్కసారి ఓపెన్ చేస్తే ఎంతసేపు ఫోన్లో గడుపుతున్నామో కూడా మనకి తెలీదు. నేనైతే ఈ మధ్యన రెగ్యులర్ ఐ ఎక్సర్సైజెస్తో పాటు స్క్రీన్ టైంని కూడా లిమిట్ చేస్తున్నాను. మా అమ్మాయి మార్నింగ్ టైం స్కూల్కి వెళ్ళేటప్పుడు సరిగ్గా తినదు. అందుకని బనానా లాంటి ఫిల్లింగ్ ఫ్రూట్స్ని ఎప్పుడు ఇంట్లో ఉంచుకుంటాను. దానివల్ల తను సరిగ్గా తినకుండా వెళ్ళినా, లేదంటే సగం సగం తిని వెళ్ళినా కూడా ఒక బనానా ఇస్తే తనకి కొంచెం ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఇక్కడ నేను తనకి లంచ్ బాక్స్ని అయితే పెట్టేశాను. ఇప్పుడు తనకి టిఫిన్ అయితే ఇస్తాను. క్యారెట్ ఆల్రెడీ కుక్ అయిందే కాబట్టి పచ్చిగా అనిపించదు. పిల్లలకు కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి తినడానికి ఇష్టపడతారు. తను వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని అంతా పూర్తయిందండి. ఈవినింగ్ తను నాకు బుక్స్ అన్నీ చూపిస్తుంది. ఈ బుక్స్కి వెంటనే ఇప్పుడంటే ఇప్పుడే కవర్స్ వేయమంటుంది. అక్కడ చిన్నప్పుడు ఇలా కొత్త బుక్స్ని చూడగానే చాలా సరదాగా అనిపిస్తుంది కదండి. అండ్ ఈవినింగ్ నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. సింపుల్గా కూరగాయలు ఎక్కువగా వేసి ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.